గోవుల అక్రమ రవాణాపై పోలీసులు ఎంత నిఘా పెట్టినప్పటికీ నిత్యం ఎక్కడొక చోట తనిఖీల్లో లేక స్వచ్ఛంద సంస్థల సమాచారంతో వాటి అక్రమ రవాణా ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ ముఠా గుట్టురట్టయింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అశోక్ లేలాండ్ డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 28 ఆవులు పట్టుబడ్డాయి. వాహనంపైకి అరటిపళ్ళు గెలలు కప్పి ఆవులను తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పుష్ప సినిమా స్టైల్లో పిఠాపురం సంత నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న వాహనం డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ మరింత వేగవంతం చేస్తున్నామని, పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు. గోవుల అక్రమ రవాణాపై పోలీసులు ఎంత నిఘా పెట్టినప్పటికీ నిత్యం ఎక్కడొక చోట తనిఖీళ్లు లేక స్వచ్ఛంద సంస్థల సమాచారంతో వాటి అక్రమ రవాణా ఘటనలో వెలుగు చూస్తూనే ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ ముఠా గుట్టురట్టయింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అశోక్ లేలాండ్ డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 28 ఆవులు పట్టుబడ్డాయి. వాహనంపైకి అరటిపళ్ళు గెలలు కప్పి ఆవులను తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పుష్ప సినిమా స్టైల్లో పిఠాపురం సంత నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న వాహనం డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ మరింత వేగవంతం చేస్తున్నామని, పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.